స్వాట్ అనాలిసిస్. మీ బలాలు ఏటో బలహీనతలేటో మీకున్న అవకాశాలు ఏటో మీకు వచ్చే ఎదురు దెబ్బలేటో మీరు తెలుసుకోగలిగితే జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. స్వాట్ అంటే స్ట్రెంగ్స్. ఫస్ట్ మీకున్న బలాలు ఏటో ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మీకు ఏ బలాలు ఉంటే ఆ బలాలన్నీ కూడా మీ జీవితానికి మంచి పొజిషన్కి తీసుకురాగలుగుతాయి. అందుచేత ఆ బలాలను మీరు కనుక గమనించి ఆ లిస్ట్ తయారు చేసుకొని ఆ బలాల మీద ఆధారపడి మీ కెరీర్ని కూడా మలుచుకుంటే గొప్ప స్థాయికి వెళ్తారు. స్వాట్ అనాలిసిస్లో ఎస్ అంటే స్ట్రెంగ్స్ అని బలాలు, డబ్ల్యూ అంటే వీక్నెసెస్ అని. ఫస్ట్ మీకున్న బలహీనతలతో రాసుకోండి. వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్? సిగ్గు, బిడియం, మొహమాటం, బద్ధకం, సోమరితనం, వాయిదాలు వేసే మనస్తత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవడం, మీకు ఏ బలహీనతలు ఉన్నాయో నాకు తెలియదు, రాసుకోండి. ఇంకా మూడవది ఏంటంటే ఆపర్చునిటీస్ అన్నమాట. మీ బలాలు పెరిగి కొలది అవకాశాలు పెరుగుతాయి. బలాలు పెరిగి కొలది అవకాశాలు పెరుగుతాయి. 4 థ్రెట్ అంటే బయట నుంచి వచ్చే కాంపిటీషన్ కావచ్చు, మీకు వచ్చే ఎదురు దెబ్బలు కావచ్చు, ఇవన్నీ కూడా థ్రెట్స్లోకి వస్తాయి. సో ఈ థ్రెట్స్ని తగ్గించుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ అవసరం. స్ట్రెంగ్స్లో పెంచుకోవాలి. స్ట్రెంగ్స్ పెరిగాక ఆటోమేటిక్గా అవకాశాలు పెరుగుతాయి. వీక్నెసెస్ని తగ్గించుకోవాలి, బలహీనతలు, ఆటోమేటిక్గా మీ థ్రెట్స్ కూడా తగ్గుతాయండి. బలాలు పెంచుకుంటే అవకాశాలు పెరుగుతాయి, బలహీనతలు తగ్గించుకుంటే థ్రెట్స్ కూడా తగ్గుతాయి. ఫైనల్గా మీరు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలంటే మీకున్న బలాల మీద ఆధారపడి గోల్స్ పెట్టుకోండి. బలహీనతలు తగ్గించుకుంటూ పోండి. మీలో ఒక జీరో ఒక హీరోగా మారిపోతాడు. ఇటువంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ పెట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టాల బంధువుల్ని మరింత సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇది సోషల్ మీడియా షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టాటస్లో షేర్ చేయండి. ఎక్స్ట్రాడినరీ వీడియోస్ మీకు పెట్టాలంటే నాకు కూడా కొంత ప్రోత్సాహం కావాలి. ముందుగా మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంతి గారు. నమస్తే.